ఈరోజు మనము వెజిటబుల్ కుర్మా చేసుకోబోతున్నాము. దీనికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. దాన్ని పట్ట మొగ్గ ఈ రెండు వేయాలి. ఈ రెండు కొద్దిగా చిట్టపట్టమనిన తర్వాత కొద్దిగా ఆనియన్, ఇది కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ వస్తే సరిపోతుంది. లైట్గా బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేయండి. ఇప్పుడే వేయడం వల్ల మనకు టమాటా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు టమాటా తొందరగా మెత్తబడిపోతుంది సాల్ట్ వేసేసి వల్ల. చూడండి, ఇప్పుడు మనకు టమాటా మెత్తబడిపోయినప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేగనిస్తాము. ఇది వేగేటప్పుడే కొద్దిగా పసుపు వేస్తున్నాము. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారం పొడి. ఇవన్నీ బాగా వేయించేసుకోండి. ఇప్పుడు మనము వెజిటబుల్స్ అయితే దీంట్లో వేయబోతున్నాం. ఇప్పుడు వెజిటబుల్స్ అయితే నేను క్యాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, బఠానీ తీసుకున్నానండి. ఇంతవరకు వేస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపెట్టేసిండి. కూరగాయలు వేసిన తర్వాత మనము నీళ్ళు అయితే కొద్దిగా పోసుకోవాలి. అది ఉడకాలి కదా. ఒక్క విజల్ అయితే తెప్పిస్తానండి నేను. ఒకటే విజలు నిండా నీళ్ళు పోయింది బాగా, అంటే అది మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకోండి. ఒక్క విజల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసేసాము, ఉడికిపోయినాయి. దీంట్లో నేను ఈ క్యాప్సికమ్ ముక్కలు వేయబోతున్నాను. చూడండి, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపెట్టండి. కొంతసేపు ఉడికించండి. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు ఈ రెండు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా బాగా కలిపెట్టండి. కుర్మా అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగానే చేసుకోండి. దోశకి కానీ, ఇడ్లీకి కానీ, మనకు రైస్కి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ ఈ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీడిపప్పుని మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. జీడిపప్పుని నానబెట్టి మిక్సీకి వేసి ఈ విధంగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు నేను దీంట్లో వేయబోతున్నాను. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఈ పేస్ట్ని అయితే దీంట్లో వేయండి. మీకు బాగా తిక్కుగా వచ్చేస్తుంది కర్రీ. కొద్దిగా యాలక్కల పొడి వేస్తున్నాను. చూడండి, కొంచెం యాలక్కల పొడి. ఫైనల్గా మనము కొంచెము గరం మసాలా వేసుకుంటున్నాము. ఈ గరం మసాలా వేయడం వల్ల ఫైనల్గా వేసుకోండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తూ కర్రీ చాలా బాగుంటుంది. మొదటే వేసేసామనుకోండి ఆ వాసన అంతా వెళ్ళిపోతుంది. అందుకని లాస్ట్లో ఇంకా దించబోతాం ముందుగా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.